పేదలకు సంక్షేమాలు చేస్తారు, ఇది పెద్దవాళ్ళకి సంక్షేమం. సార్ ఇప్పుడు ఈ రాష్ట్రం వద్దంది, ఆ రాష్ట్రం ఇస్తున్నారు. సో అంటే ఏ రాష్ట్రం మేనిఫెస్టో ఆ రాష్ట్రం అనే విధంగానా ఏంటి అసలు ఇది? ఇట్లాగే ఉంటుంది, ఇది ఉంటుంది. తర్వాత ఏంటి సార్, ఇప్పుడు హీరో రెమ్యునరేషన్ చూస్తాం, 300 కోట్లు, 400 కోట్లు, 500 కోట్లు, 200 కోట్లు. సో ఇంత పెట్టి ఏంటంటే అనేది సినిమా బడ్జెట్ పెరిగింది అని, అంటే ఇది కలుపుకొని చెప్తుంటారు కదా. కలుపుకొనే. సో మరి అదే నేను మొన్న వీడియోలు చెప్పాను కదా, నువ్వు 100 కోట్లు, నువ్వు 300 కోట్లు తీసుకుంటున్నావు అనుకో, నీ 100 కోట్లు తగ్గేస్తే బెనిఫిట్స్ ఇవన్నీ అక్కర్లేదు కదా, అయ్యే కదా నీకు పెరిగేది. ఈ రేట్లు పెంచి ఈవెన్ పెంచడం కూడా అవసరంలా. పెంచితే నీకు వచ్చేదంతా బెనిఫిట్స్ ఇస్తే వచ్చేదంతా 100 కోట్లు మ్యాక్సిమం. 1000 కోట్లు, 800 కోట్లు, 900 కోట్లు చేస్తున్నాయి సినిమాలు. మనం అడిగేది ఓన్లీ ఈ 2 రాష్ట్రాలే, ఈ 2 రాష్ట్రాలు, తెలంగాణ, ఆంధ్ర. ఈ తెలంగాణ, ఆంధ్రాలో 2 కలిపితే నీకు చేస్తే 100 కోట్ల కంటే ఎక్కువ రాదు లాభం, అంటే ఎక్స్ట్రా అమౌంట్. 100 కోట్లు అంటే నీకు వచ్చే 400 కోట్లు, 500 కోట్ల ప్రాఫిట్లో 100 కోట్ల ప్రాఫిట్. సో ఈ వాంటెడ్ టు నీ బెనిఫిట్ని పెంచుకుంటానికి పోతానికే ఇదంతా ప్రయత్నం చేస్తున్నారు. గ్లోబల్గా కూడా రిలీజ్ అవుతున్నాయి. సో ఈ తెలుగు రాష్ట్రాల్లో కాకుండా మిగతా ప్రాంతాల్లో ఎందుకు పెంచట్లేదు అంటే అక్కడ చూడరానే? పెంచుతున్నారండి. అమెరికాలో చేసే సినిమాలు $30, అక్కడ $12 టికెట్. మన తెలుగు సినిమాకి వస్తే $30 వేసుకుంటారు. తెలుగు వాళ్ళు ఎక్కువగా, తెలుగు వాళ్ళు అంత అమాయకులు ప్రపంచంలో ఎక్కడ ఉండరు. వీళ్ళు ఇక్కడ ఎక్కువ, అక్కడ అమెరికాలో వెళ్ళినా ఎక్కువ వస్తే పెట్టే తీసుకుంటారు. ఈవెన్ ఆస్ట్రేలియాలో కూడా ఎక్కువ పెట్టే తీసుకుంటారు, యూకేలో కూడా ఎక్కువ పెట్టే తీసుకుంటారు. అక్కడ యాక్చువల్ థియేటర్ రేట్ల కంటే మన తెలుగు సినిమా వస్తే మాత్రం ఎక్కువ రేట్లు పెట్టి తీసుకుంటారు. అయితే ఎందుకు పెడతారు, వాళ్ళు ఎందుకు ఇస్తున్నారు అంటే మరి మన వాళ్ళని మనం అడగాలి. సో అది ప్రజల సమస్య. వాళ్ళకి లేని కందకు లేని దొరద కత్తిపెట్టుకు ఎందుకని, వాళ్ళకి లేనప్పుడు మనం ఎందుకు దీని మీద డిస్కషన్ ఎక్కువ. సరే, ఇంకోటి స్టార్టింగ్లో నేను చెప్పినట్టుగానే మీరు ఒప్పుకోకపోయినా, సో ఇండస్ట్రీలో ఏదైనా సమస్య ఉంటే మొదటి నుంచి కూడా మీరు ఎంత పెద్దవాళ్ళతో ఫైట్ చేశారో అందరికీ తెలిసిందే, చెప్పాల్సిన అవసరం లేదు. సో ఛానళ్ళతో కావచ్చు, ఇవన్నీ కూడా ఒకవేళ మీకు ఇండస్ట్రీకి నష్టం జరుగుతుంది, ఇబ్బంది అని అనుకుంటే కనుక, సో అట్లాంటి మీరు అంటే ఏ సమస్య ఉన్నా కానీ, ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో మీరు ఇంజనీరింగ్ చేసిన దగ్గర నుంచి కూడా ప్రజల కోసం పోరాడారు, తెలంగాణ ఉద్యమం కోసం పోరాడారు, ప్రత్యేక హోదా కోసం పోరాడారు. అంటే ప్రజలకు ఏ సమస్య ఉన్నా, ఏది అవసరమో ముందుంటారు. సో ఇండస్ట్రీకి సంబంధించి కూడా. సో ఇప్పుడు మొన్న అంత పెద్ద మీటింగ్ జరిగింది సార్, అంటే మీరు ఖచ్చితంగా మీరుంటారు ముందు అనుకున్నారు అందరూ కూడా, ఎందుకు మీరు వెళ్ళలేకపోయారు? సమస్య కోసం వెళ్ళలేదు కదా, వెళ్ళారని నాకు తెలీదు. నన్ను పిలవలేదు, ఫస్ట్ పాయింట్ నన్ను పిలవలేదు, నాకు తెలీదు. అండ్ నా అండర్స్టాండింగ్ ప్రకారం అది పెద్ద సమస్య కోసం వెళ్ళినట్టు కాదు, ఊరికే సీఎం గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. నన్ను మర్యాదపూర్వకంగా నేను ఆల్రెడీ కలిసి ఉన్నాను కాబట్టి ఇంకోసారి నేను కలక్కర్లా అనుకున్నారేమో వాళ్ళు. వాట్ ఎవర్ వాళ్ళ ఇష్టం కదా. ఇప్పుడు ఆయన పర్సనల్గా దిల్ రాజు గారు పర్సనల్గా పిలుచుకున్న ఇన్విటేషన్, పర్సనల్ అంటే అదే FDC చైర్మన్గా పిలిచి ఉండొచ్చు. FDC చైర్మన్ నన్ను గుర్తించకపోవచ్చు, దాంట్లో తప్పే ఉంది, ఆయన ఇష్టం కదా. అది ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన ఇష్టమే కదా, ఎవరినంటే ఆయన పిలవచ్చు. మనం నన్నెందుకు పిలలేదు, నిన్నెందుకు పిలలేదని మనం అడగలేం కదా. అందరినీ ఇప్పుడు ఒక సంస్థకు కానీ లేదంటే ఒక కంపెనీకి కానీ ఏదేనికైనా ఒక చైర్మన్ ఉన్నప్పుడు అందరినీ దాంట్లో సీనియర్స్ ఎవరైతే ఉంటారో సీనియర్లు అక్కర్లేదండి. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఒక డిఫరెంట్ పని అండి. ఇప్పుడు నేను సీనియర్ని అయ్యి ఉండొచ్చు, నాకు కొంచెం ఎక్కువ తెలిసి ఉండొచ్చు విషయాలు, కానీ బట్ నేను ఆల్మోస్ట్ 10 ఏళ్ల నుంచి దూరంగా ఉన్నా సినిమా ఇండస్ట్రీకి ఒక రకంగా. సో ఇవాళ సమస్యలు నాకు తెలియదు కదా, అందుకని తెలియని వాళ్ళు ఎందుకులే అనుకుని ఉండొచ్చు. వాళ్ళందరూ ఇవాళ కాంటెంపరీ పీపుల్, కాంటెంపరీ ఇష్యూస్ మాట్లాడే వాళ్ళు ఉండాలి కదా అనేది వాళ్ళ పాయింట్ అయ్యి ఉండొచ్చు. అందుకని కాంటెంపరీ పీపుల్ని పిలిచి ఉండొచ్చు. దాన్ని మనం తప్పుపడతానికి ఆయన పర్సనల్ ఇష్యూ దాంట్లో మనం సినిమా సమస్యలు మీకు తెలియకుండా ఉంటాయా? ఉండొచ్చు అని వాళ్ళు అనుకోవచ్చు కదా, ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు అనుకోవచ్చు. నిజంగా నాకు తెలుసు అని నేను అనుకోవటం కూడా అమాయకత్వం. ఎందుకంటే నిజంగా కూడా ఇవాళ ఉన్న ఆలోచన విధానం వేరుగా ఉంది. ఇవాళ అంటే జనరేషన్ గ్యాప్ అనుకోండి, లేకపోతే జనరేషన్స్ మారినాయి అనుకోండి,